రోడ్డుకు అడ్డంగా మొత్తం కథకాలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు జనులందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఈ విషయంలో క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ యొక్క టైగర్ జోన్ ఇక్కడ నుంచి కిలోమీటర్ కూడా మాకు లేదు. కానీ టైగర్ జోన్ ఆనుకొని 15 కిలోమీటర్ మీద బొప్పాయి జోన్ కింద గుర్తిస్తున్నారు. బొప్పాయి జోన్ కింద గుర్తించడం వల్ల ఆ ప్రాంతంలో సంబంధించిన ఇసుక కావచ్చు, కట్టె కావచ్చు, ఇంకేమైనా తీసుకెళ్దామంటే అవకాశం లేకుండా పోతుంది. మరి ఈ ప్రాంత బిడ్డలు ఏం కావాలో చెప్పండి. ఈ రోజు కరెంట్ కూడా బొప్పాయి జోన్ లోనే ఉంది, ఖానాపూర్ కూడా బొప్పాయి జోన్ లోనే ఉంది, గోదావరి వరకు కూడా మొత్తం అంతా కూడా బొప్పాయి జోన్ కింద వారు మార్క్స్ చేసుకుపోతే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇల్లు ఎక్కడ నిర్మాణం జరగాలి. కాబట్టి ఇది ఒక కుట్రపూర్తంగా జరుగుతున్న చర్య. ఈ యొక్క చర్యని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా మేడం రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకంగా మీరు పిలిపించుకొని మీ అనుమతి లేకుండా గ్రామాల్లో వెళ్ళకండి అని చెప్పండి. ఒకవేళ గ్రామాలు వెళ్తే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నేను జనాల పక్షాన్ని ఉండే తప్ప అటవీ పక్షాన్ని నేను ఉండా. అది క్లారిటీగా మళ్ళా చెప్తున్నా. నేను ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచిస్తా, కానీ నేను అటవీ శాఖ వైపు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించా. ఎందుకంటే వాళ్లకు పులుల మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంత బిడ్డల మీద లేదు. ఈ రోజు నా ప్రాంతంలో చాలా మంది ఓసి బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, అదేవిధంగా చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఈ రోజు ఆదివాసులతో పాటు మన వాళ్ళు కూడా పోడు వ్యవసాయం కూడా ఒక 30 సంవత్సరాల క్రితం వాళ్ళు పోడులో ఉన్నారు. కానీ 30 సంవత్సరాల నుంచి ఎవరిని కూడా పాటించి బయట చేయకుండా ఈ రోజు వాళ్ళ దగ్గర పోయి కందకాలు తవ్వడం, అరే మీకు ఈ చట్టం మీకు లాగు కాదని వాళ్ళు మాట్లాడతారు. మరి 30 సంవత్సరాల నుంచి వారు వాళ్ళని ఎందుకు ఆ పొజిషన్ పెట్టారు? ఇప్పుడు పోయి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటుంది? అదేవిధంగా ఈ ప్రాంతంలో గొర్రెలు మేపుడు యాదవ్ సోదరులు, ఈయన గొర్రెలు మేపాలంటే వాళ్ళకి స్థలం లేదు, బర్రెలు మేపాలంటే స్థలం లేదు, ఆవులు మేపాలంటే స్థలం లేదు. అదేవిధంగా మేకలు ఈరోజు చిన్న వస్తువులు ఈ రోజు అడవి నుంచి తీసుకొచ్చి ఈ రోజు మనకు కావాల్సిన ఇస్తరాకులు అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, దాంతో పాటు కింద చిన్న వస్తువులు తయారు చేసే వాళ్ళు కావచ్చు, తడకలు చేసే వాళ్ళు కావచ్చు, ఈ రోజు మేధలు లాంటి వాళ్ళు కూడా అడవికి వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళ బతుకు తెరవ కేవలం దాని మీద డిపెండ్ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళకి చట్టం గురించి తెలియకపోతే ఆ పారిశ్రామిక చట్టం గురించి క్లాసులు నేను చెప్తాను. ఆ పారిశ్రామిక ఏంటిదో అదేవిధంగా ఆరోగ్య చెప్పే బాధ్యత రాదు. వాళ్ళు అవసరమైతే 4 క్లాసులు రమ్మని చెప్పండి. కాబట్టి వాళ్ళు మాట్లాడేది కానూన్ గురించి మాట్లాడతారు. నేను కూడా అటవీ హక్కు కానూన్ గురించే నేను మాట్లాడతా. కాబట్టి నా పరిధిలో ఈ రోజు అడవిని నమ్ముకొని ఎవరైతే గిరిజనులు కాదు, గిరిజనులతో పాటు గిరిజనులే కావచ్చు, ఈ రోజు ఆ అడవిని నమ్ముకున్న ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకమైన హక్కు ఉంది. ఈ రోజు అవసరమైతే వారు గ్రామ సభలు కండక్ట్ చేయాలి. గ్రామ సభ ద్వారా వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తారు, ఆ రకమైన న్యాయం చేయాలి. కానీ వాళ్ళు అలా కాకుండా ఈ రోజు జబర్దస్త్ కింద భయపెట్టేసి ఆ ప్రాంత గిరిజనుల్ని బయటికి తీసుకొస్తామంటే మంచిది కాదు.